ఈ సృష్టిలో ప్రతి ఆత్మ కోరికతో రగిలిపోతూ ఉంటుంది. తన కోరిక నెరవేర్చుకోవడం కోసం ఏదైనా చేస్తుంది. అలా ఒక ఆత్మ తన కోరిక నెరవేర్చుకోవడం కోసం బిజినెస్ చేయబోతోంది. ఫామ్ హౌస్ లోకి కొత్త జంట వచ్చింది. అమ్మాయి సూపర్. అయ్యగారు, ఆ ఇంటి గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు అయ్యగారు. ఈ రాత్రికే ప్లాన్ చేద్దాం. దొంగతనం పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్లు, సేకమర్లు, సేకరెట్లు, బిస్కెట్లు, కాకెంగిల్ చేసిన జామకాయలు, జామ ప్యాకెట్లు. నువ్వెక్కడి దొంగవిరా బాబు? ఎవడు టచ్ అయిన యాంగిల్లో దొంగతనం చేస్తున్నావు? సార్ నేను ఇంకా హై స్కూలే దాటలేదు, అప్పుడే డిగ్రీ ఇస్తానంటే ఎలా? ఒరే పారంపోకు, డిగ్రీ కాదురా, థర్డ్ డిగ్రీ. ఇంట్లో దెయ్యముంటే పోలీసులు ఏం చేస్తారా? పారంపోకు. ఈ రోజు నుంచే నా లైఫ్ కొత్తగా స్టార్ట్ అయింది. ఇకపై ఒక్క సెకండ్ కూడా మిమ్మల్ని వదిలిపెట్టను. నన్ను వదిలి ఎప్పుడు వెళ్ళవు కదా రాహుల్. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను రాహుల్. లైఫ్ లో ఫస్ట్ టైం తన ఫోన్ ఎత్తాలంటే భయం వేస్తుందిరా. ఎప్పుడు ఇలా అనిపించలేదు. ప్రేమలో కూడా ఇంత టార్చర్ ఉంటుందని ఇప్పుడే అర్థమైందిరా బాబు. దెయ్యాలతో బిజినెస్ ఏంటా? దానికి చాలా ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా బుజ్జికి నయమేలా చూడతాను. 10 లక్షలు ఖర్చు అవుతుంది. అసలు దెయ్యాలతో బిజినెస్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందిరా? డబ్బు కోసం నేను ఏమైనా చేస్తా. ఈమె దైవాంశ సంభూతురాలు, అందుకే ఏ ఆత్మ ఈమెని ఏం చేయలేకపోయింది. ఇటు వెళ్ళనివ్వకుండా నీతోనే ఉండేలా చూసుకో. చచ్చిపోయినా కూడా ఈ ఆడదయ్యాలకి సీరియల్స్ పిచ్చిపోవట్లేదు. అయ్య బాబాయ్.